వచ్చిన కాంచెలి ఎప్పుడు వేసాడండి? 28 నిన్న వేసాడు పింఛని. గరీబ్ వాళ్ళు ఉన్నారు, పింఛన్ మీద బతికే వాళ్ళు ఉన్నారు. ట్రాన్స్జెండర్ కూడా న్యాయం చేస్తామన్నారు. ఏం న్యాయం చేస్తాడు? ట్రాన్స్జెండర్కి ఏం న్యాయం చేసాడు? కేసీఆర్ వచ్చిన సీఎం అయిపోగానే సరిపోదు కదా. సీఎంకి మాటిచ్చోడు మాట మీద నిలబడమని చెప్పండి. సీఎం ఏం మాట్లాడు? సీఎం ఏం చేస్తున్నాడు? సీట్ మీద కూర్చోగానే సరిపోతుందా? ఒక ట్రాన్స్జెండర్ చేసే పద్ధతి లేదా? ఏం లేదా? ట్రాన్స్జెండర్కు న్యాయం చేస్తున్నాడు. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు పిల్లలకి. ఇంట్లో ఆడపిల్లల వాళ్ళకు 1500 ఇస్తున్నాడు. అవి ఎక్కడ పోయినాయి? హ్యాండిక్యాప్ల పింఛన్లు పెంచుతున్నాడు. ఇంకే పెంచలేడు. ఇంకా ఎన్ని రోజులనే పెంచాడండి? ఇది న్యాయమేనా? సీఎం అయినందుకేనా? సీఎం పోరాటం మీరేనా? పింఛన్లు కూడా కరెక్ట్ టైం కేసులేడండి. కేసీఆర్ ఉన్నప్పుడు 5 తారీఖు 6 తారీఖు వరకు పింఛన్లు పడుతుండే. 28 30 వరకు పింఛన్లు అయ్యాడా? ఇది న్యాయమేనా? ఇప్పుడు 2 నెలలు నడుస్తుంది. ఇప్పుడు పింఛన్ మళ్ళీ తెల్లారితే పోయారు. ఫస్ట్ మళ్ళీ పింఛన్ టైం పట్టేది. ఇంత ఎన్ని రోజుల దాకా టైం పింఛన్ అయ్యాడా? ఎందుకు అంత దమ్ము లేనప్పుడు సీఎం అయ్యేది లేకుండే. దమ్మున్నప్పుడు సీఎం కావాలి. వేసేంత దమ్మున్నప్పుడు సీఎం అయ్యేది ఉండేది. ఒక ట్రాన్స్జెండర్ని మాట్లాడుతూ మళ్ళీ హారికని మాట్లాడుతున్నాను నేను. అర్థమవుతుందా? ఒక ట్రాన్స్జెండర్ని మాట్లాడుతున్నాను. ట్రాన్స్జెండర్ కూడా న్యాయం లేదు. ఒక న్యాయం ట్రాన్స్జెండర్ చేస్తున్నారు. ట్రాన్స్జెండర్కి న్యాయం ఏం చేస్తున్నారు? ట్రాన్స్జెండర్కు న్యాయం చేస్తలేరు.